రేపొద్దున మన చుప్కే బ్యాచ్ కూడా ఇదే మాట్లాడదాము. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఈ ఒక బ్యాచ్ ఎవరైతే న్యూయార్క్ మేయర్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టేజ్ రిప్రజెంటేటివ్ ఇప్పుడు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. ఆవిడ ఇది సెన్ జాన్ కెనడీ దీని మీద ఘాటుగా స్పందించాల్సి వచ్చిందనమాట. ఏంటంటే రిపబ్లికన్స్ ఆర్ ట్రయింగ్ టు రిగ్ ఎలక్షన్స్ బై ఓన్లీ అలవింగ్ యుఎస్ సిటిజన్స్ టు ఓట్. ఇది అంటే అమెరికా వాళ్ళనే ఓటేయించడం ద్వారా రిగ్గింగ్ చేయాలని రిపబ్లికన్ పార్టీ అనుకుంటుంది. అంటే ట్రంప్ అనుకుంటున్నాడు. ఇంతకంటే వెర్రితనం ఏమైనా ఉందా? నీ దేశంలో నువ్వు ఓటేయాలా, వాళ్ళ దేశంలో వాళ్ళు మాత్రం ఓటేయాలంటే అది రిగ్గింగా? ఇట్లాంటి సన్నాసులు, ఇట్లాంటి తెలివి తక్కువ దద్దమ్మలు కాదు వీళ్ళు. ఒక ఎకో సిస్టమ్ అనమాట. వీళ్ళు మనసులో ఏదో విచిత్రమైనటువంటి భావాలు ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి మేము బతకచ్చు, ప్రపంచ దేశాలు మాత్రం మా దగ్గర ఉండకూడదు అనేటటువంటి ఒక కుచ్చితమైనటువంటి మనస్తత్వంతో ఉన్నోళ్ళు ప్రపంచ దేశాలకే పాఠాలు చెప్తూ ఉంటుంటారు అన్నమాట.